నమస్కారం. విశాఖపట్నంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఒక మంచి ఉద్యోగావకాశం వచ్చింది. ఈరోజు మనం దీని పూర్తి వివరాలు, ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ సంస్థ లక్ష్యం చాలా గొప్పది. పేదవాళ్లకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం. అంటే న్యాయాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం. సో ఇలాంటి సంస్థలో పనిచేయడమంటే అది కేవలం ఉద్యోగం కాదు, సమాజానికి మనం నేరుగా సేవ చేస్తున్నట్టే లెక్క. సరే, ఈ రోజు మనం ఈ సంస్థలో ఉన్న 3 ముఖ్యమైన పోస్టుల గురించి వివరంగా చూద్దాం. న్యాయ వ్యవస్థలో భాగమై సమాజానికి సేవ చేయాలనుకునేవారికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. ఇక అందరూ ఎదురుచూసే ముఖ్యమైన వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏ పోస్టులున్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి, మరి జీతం ఎంతొస్తుంది, ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, మనకు 3 రకాల పోస్టులున్నాయి. ఒకటి రికార్డ్ అసిస్టెంట్, రెండోది డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్. ఖాళీల సంఖ్యతో పాటు జీతం కూడా చాలా బాగుంది. ఇది బేసిక్ పే మాత్రమే, అలవెన్స్లతో కలిపితే ఇంకా ఎక్కువే వస్తుంది. అండ్ ఇక్కడొక స్పెషల్ పాయింట్ గమనించారా? డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు స్టార్టింగ్ శాలరీయే 45,000 రూపాయల కన్నా ఎక్కువ వస్తోంది. ఇది నిజంగా చాలా మంచి అవకాశం. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఓకే, అర్హతల విషయానికి వస్తే రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు మాత్రం డిగ్రీతో పాటు సంబంధిత ఫీల్డ్లో 3 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరి క్వాలిఫికేషన్కి ఏ పోస్టు సరిపోతుందో చూసుకోవడం ముఖ్యం. ఇక వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ముఖ్యంగా దివ్యాంగులకు ఏకంగా 52 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చారు. సరే, ఇప్పుడు అందరికన్నా ముఖ్యమైన సెక్షన్కొచ్చేశాం. అదే అప్లికేషన్ ప్రాసెస్. దీన్ని మనం సింపుల్ స్టెప్స్గా విడగొట్టి క్లియర్గా అర్థం చేసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఫీజు కట్టడానికి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింటౌట్ తీసుకుని నీట్గా ఫిల్ చేయాలి. దానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జతచేసి వాళ్లు చెప్పిన అడ్రస్కి పోస్ట్ చేయాలి. అంతే, ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఫీజు విషయానికొస్తే ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు 500 రూపాయలు ఫీజుగా పెట్టారు. డీడీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు మీదే, అంటే ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విశాఖపట్నం అనే పేరు మీదే ఖచ్చితంగా తీయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లన్నిటినీ జిరాక్స్ తీసి అటాచ్ చేయాలి. ఏమేం కావాలో పూర్తి లిస్ట్ నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేసుకోండి. సరే, అప్లై చేసేశాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సెలక్షన్లో రాత పరీక్షదే సింహభాగం. మొత్తం స్కోర్లో 75% వెయిటేజ్ రిటన్ టెస్ట్కే ఉంది. మిగిలిన 25% ఇంటర్వ్యూకుంటుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ సెలక్షన్కి వస్తే ఇది 3 భాగాలుగా ఉంటుంది. రిటన్ టెస్ట్, ప్రాక్టికల్గా ఒక స్కిల్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుకు సెలక్షన్ 75 మార్కుల రాత పరీక్ష మరియు 25 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులన్నీ టెంపరరీ బేసిస్ మీద మాత్రమే. ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్, అవే లాస్ట్ డేట్ ఇంకా అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్. దయచేసి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ తప్పుగా ప్రింట్ అయింది. అక్కడ 2025 అనుంది, కానీ అది తప్పు. సరైన చివరి తేదీ జనవరి 27, 2026. మళ్ళీ చెప్తున్నా, 2026. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ అప్లికేషన్ ప్యాకేజీ మొత్తాన్ని ఈ అడ్రస్కి పంపాలి. చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కేర్ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ బిల్డింగ్, విశాఖపట్నం. అన్ని వివరాలు ఇప్పుడు మన ముందున్నాయి. న్యాయ వ్యవస్థలో భాగమై సమాజానికి సేవ చేయాలనుకునేవారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అందరికీ ఆల్ ది బెస్ట్.